ప్రైజ్ ద లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాము. నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఈరోజు దేవుడు సమస్త ఆనందముతో సమాధానముతో మిమ్మును నింపుతారని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మీ విశ్వాసము ద్వారా ఎవరైతే దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటారో వారి జీవితం సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ నింపబడుతుంది. జక్కయ్య జీవితంలో అదే జరిగింది. జక్కయ్య ఈ లోకంలో ఆనందం ఉందని చెప్పి, డబ్బులో ఆనందం ఉందని చెప్పి వాటి కోసం ప్రయాసపడ్డాడు. నిజమైన ఆనందాన్ని పొందుకోలేకపోయాడు. ఎప్పుడైతే తన జీవితాన్ని మార్చుకొని యేసుక్రీస్తు వైపు చూశాడో, ఆయన మీద విశ్వాసాన్ని పెంచుకున్నాడో, తన జీవితంలో నిజమైన ఆనందం అనేది వచ్చింది. ఆ కుటుంబానికి సమాధానం అనేది ఉంది. దేవుడు అంటున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఆ ఇంటిలో సంతోషం అనేది వచ్చింది, ఆనందం అనేది వచ్చింది, నెమ్మది అనేది కలిగింది. ఉదయకాల సమయంలో ఈ లోకం వైపు చూసేవారుగా కాకుండా విశ్వాసమునకు కర్త అయిన దేవుని వైపు చూస్తూ ఎప్పుడైతే ఈ జీవితాన్ని కొనసాగిస్తారో వారి జీవితంలో సమస్తమైన ఆనందాన్ని పొందుకుంటారు, సమాధానం అనేది పొందుకుంటారు. అబ్రహాము దేవుణ్ణి వెంబడించాడు గనుక తన జీవితంలో నిజమైన ఆనందం ఆశీర్వాదం ద్వారా పొందుకున్నాడు. తరతరాలకు ఆ ఆశీర్వాదాన్ని ఆనందాన్ని ఇచ్చేవాడుగా తన యొక్క జీవితాన్ని చేసుకున్నాడు. ఇక ఉదయకాల సమయంలో దేవుని మీద విశ్వాసంతో జీవిస్తూ దేవుడు అనుగ్రహించే ఆ సమస్త ఆనందాన్ని సమాధానాన్ని పొందుకుని సంతోషభరితమైన జీవితం జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ దేవుడు మిమ్మల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా విశ్వాసాన్ని బట్టి దేవా సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ నింపే దేవుడు నీవే కనుక దేవా, నీ యందు విశ్వాసంలో జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. వారి బలహీన పరిస్థితుల నుంచి విడుదల కలుగు చేయండి. శక్తివంతమైన నీ నామంలో ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే అనారోగ్యంతో బలహీనమైన పరిస్థితిలో ఉన్నారు దేవా, వారిని స్వస్థపరిచి వారి బలహీనతల నుంచి విడుదల కలుగు చేసి దేవా నేను మహింపరుచుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈరోజు దేవ ఏదైతే ఆశించి ప్రార్థన చేస్తున్నారో వారి ఆశలన్నీ తృప్తిపరచండి. ఏదైనా ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడయ్యుండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.